ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ లెసన్ కుటుంబం. కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పుకు కారణం వివాహం, ఉద్యోగంలో బదిలీ, శిశు జననం. నెక్స్ట్ బిట్. తండ్రి అక్కను ఏమని పిలుస్తారు? అత్తమ్మ. నెక్స్ట్. తండ్రి తండ్రిని ఏమని పిలుస్తారు? తాతయ్య. నెక్స్ట్. అమ్మమ్మ యొక్క కూతురు యొక్క కొడుకు నీకు ఏమవుతాడు? ఆన్సర్ సోదరుడు. నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ హరిత ప్రపంచం. కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు ఏంటంటే బ్రహ్మజముడు. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే మొక్కలు బ్రహ్మజముడు, కాక్టస్. నెక్స్ట్ బిట్. పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఆన్సర్ ఓక్, ఫైన్. నెక్స్ట్. మైదాన ప్రాంతాల్లో పెరిగే మొక్కలు మర్రి, చింత, రావి, మామిడి, బ్లాక్బెర్రీ. నెక్స్ట్ బిట్. డక్వీడ్, గుర్రపు డెక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. నెక్స్ట్ బిట్. నీటి లోపల పెరిగే మొక్కలు హైడ్రెల్లా, టేప్ గ్రాస్. నెక్స్ట్ బిట్. బురద లేదా చిత్తడి నేలలో పెరిగేవి మడ చెట్లు. నెక్స్ట్ బిట్. ప్రధాన వేరు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దానిని ఏమంటారు? ఆన్సర్ తల్లివేరు. నెక్స్ట్ బిట్. తల్లివేరుకి చెందినవి ఆన్సర్ మర్రి, వేప, చింత. నెక్స్ట్ బిట్. గుబురు వేర్లు ఏవి అంటే జొన్న, మొక్కజొన్న, వరి అన్నమాట. నెక్స్ట్ బిట్. లెమన్ గ్రాస్ వేర్లను దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఔషధంగా. నెక్స్ట్ బిట్. లెమన్ గ్రాస్ యొక్క ఉపయోగాలు చూద్దాం. సువాసన తైలాలలో, దోమలను తరిమే పదార్థాలలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్. కామేల్ గ్రాస్, వట్టి గ్రాస్ వేర్లు అంటారు కదా, వాటి ఉపయోగాలు ఏంటంటే ఆన్సర్ వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉంచే అలమర్లలో మంచి వాసన కోసం ఈ కామేల్ గ్రాస్ వట్టి వేర్లని ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ బిట్. ఔషధాలుగా ఉపయోగించే పుష్పాలు ఏంటి అంటే మందార, వేప, తులసి. నెక్స్ట్ బిట్. సెంట్ల తయారీలో, సౌందర్య తైలాలలోనూ ఉపయోగించే పుష్పాలు ఆన్సర్ గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్. నెక్స్ట్ బిట్. ఉగాది పచ్చడి తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఆన్సర్ చింతపండు, వేప పువ్వు, బెల్లం, పచ్చి మామిడి, పచ్చి కొబ్బరి. నెక్స్ట్ బిట్. ఉగాది పచ్చడిలో ఎన్ని రకాల రుచులు కలవు? ఆన్సర్ 6 రుచులు, షడ్రుచులు. నెక్స్ట్ బిట్. మొక్కలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ప్రకాండ వ్యవస్థ, 2 వేరు వ్యవస్థ. నెక్స్ట్ బిట్. వేర్లు నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నీటి పైభాగానికి పెరుగునవి. ఆన్సర్ కలువ, తామర పువ్వు. నెక్స్ట్ బిట్. ఔషధ విలువలను కలిగి ఉండేవి ఆన్సర్ నిమ్మ, వేప, ఉసిరి. నెక్స్ట్ బిట్. వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి అనువుగా ఉండేవి ఆన్సర్ శీకాయ, కుంకుడుకాయ. నెక్స్ట్ బిట్. నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రకాండ వ్యవస్థ. నెక్స్ట్ బిట్. నేలకు లోపల పెరిగే మొక్క భాగం ఆన్సర్ వేరు వ్యవస్థ. నెక్స్ట్ బిట్. కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడునవి ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మి. నెక్స్ట్ బిట్. పుష్పంలో రంగురంగుల భాగం ఆన్సర్ ఆకర్షణ పత్ర. నెక్స్ట్ థర్డ్ లెసన్ మన చుట్టూ ఉన్న జంతువులు. ఫస్ట్ బిట్. డాల్ఫిన్లు పిల్లల్ని కని పాలు ఇచ్చి పెంచుతాయి. నెక్స్ట్ బిట్. గొర్రె చర్మంపై దట్టమైన వెంట్రుకలను దేని తయారీలో ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ స్వెటర్, కోట్ల తయారీలో. నెక్స్ట్ బిట్. పిల్లలకు జన్మనిచ్చే జంతువులు వాటిని శిశోత్పాదకాలు అంటారు. నెక్స్ట్. గుడ్లను పెంచడం ద్వారా పిల్లలకు జన్మనిచ్చే జంతువులు ఆన్సర్ అండోత్పాదకాలు. నెక్స్ట్. ఎలుగుబంటి అనేది ఉభయాహారి. నెక్స్ట్ బిట్. ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఆన్సర్ టైలర్ బర్డ్. నెక్స్ట్ బిట్. ఏ పక్షి తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది? ఆన్సర్ గిజిగాడు. నెక్స్ట్ బిట్. చిన్న కొమ్మలు, ఎండుటాకులతో గూడును నిర్మించుకునే పక్షి ఆన్సర్ కాకి. నెక్స్ట్. నోట్. చెవులు బయటకు కనిపించే జంతువులు దాదాపుగా పిల్లలను కంటాయి. చెవులు బయటకు కనిపించని జంతువులు అండోత్పాదకాలు అనవచ్చు. ఫోర్త్ లెసన్ జ్ఞానేంద్రియాలు.
ఫస్ట్ బిట్ చదివే సమయంలో కంటికి మరియు పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి? 30 సెంటీమీటర్లు. నెక్స్ట్ అందుల లిపిని కనుగొన్నది ఆన్సర్ లూయిస్ బ్రెయిలీ. థర్డ్ బిట్ టెలివిజన్ చూసే సమయంలో కంటికి టెలివిజన్కు మధ్య దూరం ఎంత ఉండాలి? ఆన్సర్ 6 అడుగులు. నెక్స్ట్ బిట్ ఈగలకు ఎన్ని కళ్ళు గలవు? ఆన్సర్ 5 కళ్ళు కలవు. నెక్స్ట్ చీకటిలో కూడా చూడగలిగే పక్షి? ఆన్సర్ గుడ్లగూబ. నెక్స్ట్ బిట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి జాడను కూడా గుర్తించే జీవి? ఆన్సర్ ఏనుగు. నెక్స్ట్ బిట్ బాంబులను, ఆయుధాలను, నేరస్తులను గుర్తించడం కోసం ఉపయోగపడే కుక్క పేరు? ఆన్సర్ స్నిప్పర్ కుక్క. ఆన్సర్ ఏంటి? స్నిప్పర్ కుక్క. నెక్స్ట్ బిట్ పిల్లలు చిన్న శబ్దాలను కూడా వినగలరు. నెక్స్ట్ బిట్ పిల్లులు చిన్న శబ్దాలను కూడా వినగలరు అన్నమాట. నెక్స్ట్ బిట్ పాములు ఏ జ్ఞానేంద్రియం ద్వారా వాసనను పసిగడతాయి? అంటే నాలుక ద్వారా. నెక్స్ట్ బిట్ జ్ఞానేంద్రియాలు అన్నింటిలో బాగా సున్నితమైంది? ఆన్సర్ చర్మం. పాము తన శత్రువులను ఏ జ్ఞానేంద్రియంతో గుర్తించగలదు? ఆన్సర్ చర్మం. నెక్స్ట్ బిట్ కృత్రిమ కాలి సాయంతో నాట్యం చేయగలిగే నర్తకిగా ప్రఖ్యాతిగాంచిన వారు? ఆన్సర్ సుధా చంద్రన్. నెక్స్ట్ బిట్ కంటి చూపు లేనప్పుడు ఆయనలోని ప్రతిభ కారణంగా ప్రపంచంలో గొప్ప గాయకునిగా స్థానాన్ని సంపాదించుకున్నవారు? రవీంద్ర జైన్. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అంటే ఆన్సర్ కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం. నెక్స్ట్ బిట్ కప్పలు, బల్లులు, ఊసర వెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి డాష్ ఉపయోగిస్తాయి? ఏ ఉపయోగిస్తాయి? నాలుకను. నెక్స్ట్ బిట్ చిన్నపిల్లల భద్రత, రక్షణ కొరకు జాతీయ అత్యవసర సేవా విభాగం సూచించిన నెంబర్? ఆన్సర్ 1098. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ మనం తినే ఆహారం. ధాన్యాన్ని వేటితో చేసిన పాత్రలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల బారి నుండి కాపాడగలం? అంటే ఆన్సర్ టిన్, అల్యూమినియం, స్టీల్. నెక్స్ట్ పచ్చళ్ళులో నూనెను ఎందుకు ఉపయోగిస్తారు? ఆన్సర్ బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా. నెక్స్ట్ బిట్ చెర్రీ లాంటి తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు. నెక్స్ట్ కంది పొడిని తయారు చేయడానికి కావలసిన దినుసులు ఏమిటి అంటే ఆన్సర్ కందిపప్పు, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. నెక్స్ట్ బిట్ కంసాలి అంటే ఎవరు అంటే కొడవలి తయారు చేస్తారు కంసాలి అనేవాళ్ళు. అంటే బ్రాకెట్లో బంగారం, ఇనుము వస్తువులు అన్నమాట. నెక్స్ట్ బిట్ వడ్రంగి అనే అతను నాగలి తయారు చేస్తారు అంటే చెక్క వస్తువులు. వడ్రంగి అనే అతను చెక్క వస్తువులను తయారు చేస్తాడు. నెక్స్ట్ లెసన్ సిక్స్త్ది నీరు. నీటి గుంట్లపల్లి గ్రామంలో ప్రధానమైన పంట ఏది అంటే ఆన్సర్ వరి. నీటి గుంటపల్లి అనే గ్రామం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ చిత్తూరు. నెక్స్ట్ యతలవంక చెరువు ఎక్కడ కలదు అంటే ఆన్సర్ చిత్తూరు, నీటి గుంటపల్లిలో. నెక్స్ట్ది చెరువులోని నీటిని శుద్ధి చేసే దశల వరుస క్రమం చూద్దాం. ఫస్ట్ది తేర్చే తొట్టి, నెక్స్ట్ వడపోత తొట్టి, నెక్స్ట్ క్లోరినేషన్ తొట్టి, నెక్స్ట్ నిల్వ చేయు తొట్టి అంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అనమాట. నెక్స్ట్ ఇళ్లకు పంపిస్తారు. ఫస్ట్ది చెరువులోని నీటిని శుద్ధి చేసే దశల వరుస క్రమం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది తేర్చే తొట్టి, నెక్స్ట్ వడపోత తొట్టి, నెక్స్ట్ క్లోరినేషన్ తొట్టి, నెక్స్ట్ది నిల్వ చేయు తొట్టి అంటే ఓవర్ హెడ్ ట్యాంక్, నెక్స్ట్ లాస్ట్లోది ఇళ్ళకు పంపిస్తారన్నమాట. అదే చెరువులోని నీటిని శుభ్రం చేసే దశల వరుస క్రమం అన్నమాట. నెక్స్ట్ బిట్ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని తాగునీటిగా అందించే బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటే ఆన్సర్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్
వర్షపు బిందు ప్రయాణం సరి అయిన క్రమం చూద్దాం. ఫస్ట్ నీరు, నెక్స్ట్ది బాష్పీభవనం, నెక్స్ట్ది ఘనీభవనం, లాస్ట్లోది వర్షం. ఫస్ట్ మళ్ళీ చూద్దాం బిట్టు. వర్షపు బిందు ప్రయాణం సరి అయిన క్రమం. ఆన్సర్ నీరు, నెక్స్ట్ బాష్పీభవనం, నెక్స్ట్ ఘనీభవనం, లాస్ట్లో వర్షం. నెక్స్ట్ బిట్ అన్నమాట. నీరు ఆవిరిగా మార్చే ప్రక్రియని ఏమంటారు అంటే బాష్పీభవనం అంటారు. నెక్స్ట్ బిట్. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారడాన్ని ఏమంటారు? ఘనీభవనం అంటారు. మళ్ళీ చూద్దాం బిట్ని. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారడాన్ని ఏమంటారు అంటే ఘనీభవనం అంటారు. నెక్స్ట్ బిట్. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని ఏమంటారు? వర్షం అంటారు. 7th లెసన్. వారి సేవలు విలువైనవి. ఫస్ట్ బిట్. నీటి పైపుల నిర్వహణ ఎవరు చూస్తారు అంటే ప్లంబర్. నెక్స్ట్ బిట్. పారిశుద్ధ కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించడానికి, పునరావాసం కల్పించడానికి ఎవరు కృషి చేశారు అంటే ఆన్సర్ బెజవాడ విల్సన్. నెక్స్ట్. బెజవాడ విల్సన్ ఏ అవార్డు గ్రహీత? ఆన్సర్ మెగసెసే అవార్డు. నెక్స్ట్ బిట్. పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని అన్నది ఎవరు? గాంధీజీ. నెక్స్ట్ 8th లెసన్. జడల బర్రె లేదా స్లెడ్జ్లు ఏ ప్రాంతాల్లో ఉపయోగించే రవాణా సాధనంగా చెప్పవచ్చు? ఆన్సర్ మంచు ప్రాంతాలు. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు ఎక్కడ కలవు అంటే ఆన్సర్ వైజాగ్, రాజమండ్రి, గన్నవరం, కడప, రేణిగుంట అంటే తిరుపతి, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి అన్నమాట. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్లోని నౌకాశ్రయాలు ఎక్కడ కలవు అంటే ఆన్సర్ వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, దాన్ని నెల్లూరు అని అంటారు అన్నమాట. నెక్స్ట్ బిట్. ఏ ప్రాంత ప్రజలు ఏరియల్ కార్లలో ప్రయాణిస్తారు అంటే ఆన్సర్ కొండ ప్రాంత ప్రజలు. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు 6 ఉన్నాయన్నమాట. అవి ఉన్న ప్రదేశాలు ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ రేణిగుంట, పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప, గన్నవరం, రాజమండ్రి, వైజాగ్. నెక్స్ట్ బిట్. ప్రధాన ఓడరేవులు ఉన్న ప్రదేశాలు ఆన్సర్ వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, అదే నెల్లూరు. నెక్స్ట్ 9th లెసన్. PIN అంటే అబ్రివేషన్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. నెక్స్ట్ బిట్. భావ ప్రసారాలు ఎన్ని రకాలు? ఆన్సర్ 2. దానిలో ఒకటి వ్యక్తిగత భావ ప్రసారం, రెండవది బహుళ సమాచార ప్రసారం. నెక్స్ట్ బిట్. బహుళ సమాచార ప్రసార సాధనాలు ఆన్సర్ టీవీ, వార్తాపత్రికలు, రేడియో ఎక్సెట్రా అన్నమాట. నెక్స్ట్ బిట్. వ్యక్తిగత భావ ప్రసారం ఆన్సర్ పోస్ట్ కార్డ్. నెక్స్ట్ 10th లెసన్. చూసి వద్దాం. ఫస్ట్ బిట్. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? ఆన్సర్ రాముని పుట్టినరోజు సందర్భంగా. నెక్స్ట్ బిట్. ఎవరు పుట్టినరోజును గురుపరచ్గా పిలుస్తారు? ఆన్సర్ గురునానక్. నెక్స్ట్ బిట్. ముస్లింల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. నెక్స్ట్ బిట్. ఈద్ ఉల్ ఫితర్ అని ఏ పండుగను అంటారు? ఆన్సర్ రంజాన్. నెక్స్ట్ బిట్. ఈద్ ఉల్ జుహా అనగా బక్రీద్ను తెలియజేస్తుంది. దీన్ని త్యాగాల పండుగ అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ప్రధానమైన జాతర మోదుకొండమ్మ జాతర. నెక్స్ట్. మోదుకొండమ్మ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 3 రోజులు. నెక్స్ట్ బిట్. వీరభద్రుని గుడి ఎక్కడ కలదు? ఆన్సర్ అనంతపురం, లేపాక్షి. నెక్స్ట్ బిట్. వీరభద్రుని గుడి ఎవరు నిర్మించారు? ఆన్సర్ విరూపానంద వీరన్న, వీరిద్దరు కలిసి విరూపానంద వీరన్న వీరిద్దరు కలిసి నిర్మించారు. నెక్స్ట్. వీరభద్రుని గుడి ఎప్పుడు నిర్మించారు అంటే ఆన్సర్ 1530 1530 సంవత్సరంలో. నెక్స్ట్. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నంది విగ్రహం ఎక్కడ కలదు? ఆన్సర్ అనంతపురం, లేపాక్షి. నెక్స్ట్ బిట్. సిద్ధపటం కోట ఎక్కడ కలదు? ఆన్సర్ పెన్నా నది ఒడ్డున. నెక్స్ట్ బిట్. దేనిని దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు? ఆన్సర్ సిద్ధపటం కోట.
నెక్స్ట్ బిట్ సిద్ధపటం కోట ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ క్రీస్తు శకం 1303 సంవత్సరంలో. నెక్స్ట్ బిట్ చంద్రగిరి కోట ఎప్పుడు కట్టబడింది? ఆన్సర్ 13వ శతాబ్దంలో. నెక్స్ట్ చంద్రగిరి కోట ఎక్కడ కలదు? ఆన్సర్ చిత్తూరు. నెక్స్ట్ బిట్ చంద్రగిరి కోటలో ఏ భాగం చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలు అలాగే ఉంది? ఆన్సర్ రాణి మహల్, రాజా మహల్ 2 అన్నమాట. నెక్స్ట్ బిట్ బట్టమేక పిట్టకు ఈ ప్రదేశం ఆవాసం? ఆన్సర్ రోళ్లపాడు, కర్నూలు. నెక్స్ట్ బిట్ రోళ్లపాడు శాంక్చురీ పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్ కర్నూలు. నెక్స్ట్ బిట్ ISRO అనగా అబ్రివేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ బిట్ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది? ఆన్సర్ నెల్లూరు. నెక్స్ట్ బిట్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుకుంటారు. ఎక్కడ? నెల్లూరు. నెక్స్ట్ బిట్ ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఎక్కడ ఉన్నది? ఆన్సర్ నెల్లూరు. దాన్నే నేలపట్టు పులికాట్ సరస్సులో ఉందన్నమాట. నెక్స్ట్ బిట్ కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఎక్కడి నుండి అంతరిక్షంలోకి పంపుతారు? ఆన్సర్ నెల్లూరు. నెక్స్ట్ బిట్ పోర్చుగీస్ దేశస్థుడైన మార్కో పోలో ఏ పోర్టును సందర్శించడం జరిగింది? ఆన్సర్ మోటుపల్లి పోర్ట్. నెక్స్ట్ బిట్ మోటుపల్లి పోర్ట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ప్రకాశం. నెక్స్ట్ మోటుపల్లి పోర్ట్ ఎవరి కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం? ఆన్సర్ కాకతీయులు. నెక్స్ట్ మోటుపల్లి పోర్ట్ నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి? ఆన్సర్ గంధం, ముత్యాలు, మిరియాలు, పట్టు, దంతం ఇవన్నీ కూడా అన్నమాట. నెక్స్ట్ బిట్ బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించిన వారు? ఆన్సర్ శాతవాహనులు. నెక్స్ట్ బిట్ శాతవాహనుల రాజధానులుగా పిలువబడేవి? ఆన్సర్ అమరావతి, ధరణికోట. నెక్స్ట్ బిట్ అమరావతి స్తూపం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ బిట్ కొండపల్లి కోట ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ కృష్ణా జిల్లా. నెక్స్ట్ బిట్ ముసునూరు నాయకులు ఈ కోటను కట్టించారు. ఎవరో ఏ కోటను? కొండపల్లి కోటను ముసునూరు నాయకులు కట్టించారు అన్నమాట. నెక్స్ట్ బిట్ 1370లో ముసునూరు నాయకుల పతనం తర్వాత ఎవరు కొండపల్లి కోటను ఆక్రమించారు? ఆన్సర్ కొండవీడు రెడ్డి రాజులు. ఎవరు ఆక్రమించారు? కొండవీడు రెడ్డి రాజులు. నెక్స్ట్ బిట్ కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన కొండపల్లి గ్రామం ఏ జిల్లాలో కలదు? కృష్ణా జిల్లా. నెక్స్ట్ బిట్ భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి అయిన కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ పశ్చిమ గోదావరి. నెక్స్ట్ బిట్ కొల్లేటి సరస్సు యొక్క విస్తీర్ణం? ఆన్సర్ 673 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ కొల్లేటి సరస్సు వద్ద. నెక్స్ట్ బిట్ గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్న సరస్సు? ఆన్సర్ కొల్లేరు. నెక్స్ట్ బిట్ ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు, పెయింటెడ్ స్టాక్స్ అను వలస పక్షులకు సంరక్షణ ప్రదేశం. ఏంటది? ఆన్సర్ ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ బిట్ కోరింగ వన్య ప్రాణ సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్ తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ బిట్ భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో రెండో పెద్దది? ఆన్సర్ కోరింగ వన్య ప్రాణ సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ బిట్ కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలో ఎన్ని రకాల పక్షి జాతులు ఉన్నాయి? ఆన్సర్ 120 కన్నా ఎక్కువ జాతులు. నెక్స్ట్ బిట్ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం? ఆన్సర్ మడ ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ బిట్ విశాఖపట్నం అరకు లోయలోని అనంతగిరి కొండలలో కేంద్రీకరించబడి ఉన్నది? ఆన్సర్ బొర్రా గుహలు. నెక్స్ట్ బిట్ బొర్రా గుహలు పొడవు? ఆన్సర్ 705 మీటర్లు, లోతు 80 మీటర్లు. పొడవేమో 705 మీటర్లు, లోతు 80 మీటర్లు అన్నమాట. నెక్స్ట్ బిట్ సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది
కారణంగా ఏర్పడినది బొర్రా గుహలు. నెక్స్ట్ బొబ్బిలి కోట ఎక్కడ కలదు? ఆన్సర్ విజయనగరం జిల్లా. నెక్స్ట్ బొబ్బిలి కోట ఏ శతాబ్దంలో నిర్మించబడింది? 19వ శతాబ్దంలో. నెక్స్ట్ బిట్ తేలి నీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఎక్కడ కలవు? ఆన్సర్ శ్రీకాకుళం. నెక్స్ట్ బిట్ ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెయింటెడ్ స్టాక్ పక్షులు నైజీరియా నుండి శ్రీకాకుళం గ్రామాలకు ఏ నెల నుండి ఏ నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి? అంటే ఆన్సర్ సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకు అనమాట. నెక్స్ట్ 11th లెసన్. మనం ఎక్కడ ఉన్నాం? ఫస్ట్ బిట్ దోనుబాయ్ గ్రామానికి ఉత్తరాన ఉన్న గ్రామం ముత్యాలు గ్రామం. నెక్స్ట్ దోనుబాయ్ గ్రామానికి పశ్చిమాన ఉన్న గ్రామం మల్లి గ్రామం. నెక్స్ట్ బిట్ దోనుబాయ్ గ్రామానికి దక్షిణాన ఉన్న గ్రామం సంబం గ్రామం. నెక్స్ట్ బిట్ దోనుబాయ్ గ్రామం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ శ్రీకాకుళం. నెక్స్ట్ బిట్ దోనుబాయ్ గ్రామం ఏ మండలంలో కలదు? ఆన్సర్ సీతంపేట. నెక్స్ట్ బిట్ సీతంపేట మండలానికి తూర్పున ఏ మండలం కలదు? ఆన్సర్ కొత్తూరు మండలం. నెక్స్ట్ బిట్ సీతంపేట మండలానికి పశ్చిమాన ఏ మండలం కలదు? నెక్స్ట్ పాలకొండ మండలం. నెక్స్ట్ బిట్ సీతంపేట మండలానికి దక్షిణాన ఏ మండలం కలదు? బూర్జ మండలం. నెక్స్ట్ బిట్ సీతంపేట మండలానికి ఉత్తరాన ఏ మండలం కలదు? బామిని మండలం. నెక్స్ట్ బిట్ శ్రీకాకుళం జిల్లా పడమరన మరియు దక్షిణాన ఏ జిల్లా కలదు? ఆన్సర్ విజయనగరం. నెక్స్ట్ బిట్ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాన ఏ రాష్ట్రం కలదు? ఆన్సర్ ఒరిస్సా. నెక్స్ట్ బిట్ శ్రీకాకుళం జిల్లాకి తూర్పున ఏమి కలదు? తూర్పున బంగాళాఖాతం కలదు. నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్ తూర్పున బంగాళాఖాతం, పడమర కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం కలదు. నెక్స్ట్ బిట్ దేశంలో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నోవది? ఆన్సర్ 7వది. నెక్స్ట్ బిట్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ ఏలూరు. నెక్స్ట్ బిట్ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ కాకినాడ. నెక్స్ట్ బిట్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ మచిలీపట్నం. నెక్స్ట్ బిట్ భారతదేశ విస్తీర్ణ పరంగా 7వది, జనాభా పరంగా 2వది అనమాట. నెక్స్ట్ మనం రాష్ట్రాలు రాజధానులు చూద్దాం. ఛత్తీస్గఢ్ రాయ్పూర్. నెక్స్ట్ హర్యానా చండీగఢ్. నెక్స్ట్ పంజాబ్ చండీగఢ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్. నెక్స్ట్ అస్సాం డిస్పూర్. నెక్స్ట్ బీహార్ పాట్నా. నెక్స్ట్ గోవా పనాజీ. నెక్స్ట్ గుజరాత్ గాంధీనగర్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా. నెక్స్ట్ జార్ఖండ్ రాంచీ. నెక్స్ట్ కర్ణాటక బెంగళూరు. నెక్స్ట్ కేరళ తిరువనంతపురం. నెక్స్ట్ మధ్యప్రదేశ్ భోపాల్. నెక్స్ట్ మహారాష్ట్ర ముంబై. నెక్స్ట్ మణిపూర్ ఇంపాల్. నెక్స్ట్ మేఘాలయ షిల్లాంగ్. నెక్స్ట్ మిజోరాం ఐజ్వాల్. నెక్స్ట్ నాగాల్యాండ్ కోహిమా. నెక్స్ట్ ఒడిశా భువనేశ్వర్. నెక్స్ట్ రాజస్థాన్ జైపూర్. నెక్స్ట్ తమిళనాడు చెన్నై. నెక్స్ట్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ త్రిపుర అగర్తల. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లక్నో. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ కోల్కతా. నెక్స్ట్ బిట్ పక్షుల ఖండం అని ఏ ఖండం అని పిలుస్తారు? ఆన్సర్ దక్షిణ అమెరికా. నెక్స్ట్ బిట్ భూమి మీద 3 వంతుల నీరు కలదు, 1 వంతు భూమి కలదు. నెక్స్ట్ అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. నెక్స్ట్ బిట్ మహాసముద్రాలలోకెల్లా బాగా లోతైంది? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ బిట్ భూగోళంపై జలభాగాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? భూగోళంపై జలభాగాన్ని 5 భాగాలుగా విభజించారు. భూగోళంపై ఉన్న భూభాగం మొత్తాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? అంటే 7 భాగాలు. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు కలవు? ఆన్సర్ 26. నెక్స్ట్ బిట్ ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు కలవు? 29 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇక 4th క్లాస్ ఈవీఎస్ మొత్తం కంప్లీట్ అయింది.